ఎన్టీఆర్ షేడ్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, అంటే క్యారెక్టర్ తగ్గట్టుగా ఉన్నాయి ఈ కాస్ట్యూమ్స్. ఎగ్జాక్ట్లీ సార్. అది కొంచెం అంటే నేను నేచర్లో ఎవరు ఉన్నప్పుడు ఆ కలర్స్ కాటన్ వాడాలని అనుకున్నాను. కాటన్ వాడాలి, బ్యాగ్ ఫ్యాబ్రికే, షూ ఫ్యాబ్రిక్, దర్ వాజ్ నో లెదర్ ఎట్ ఆల్. ఎస్ ఎస్. చేతి కూడా చిన్న పూసలు గవ్వలే ఉంటాయి. సో లెదర్ బ్యాండ్స్ కానీ వేరే మెటీరియల్స్ ప్లాస్టిక్ కానీ ఎక్కడ లేదు. షూ ఈజ్ క్లాత్ అండి సినిమా మొత్తం. సో ఐ టుక్ దట్ కేర్. ఎందుకంటే అంటే ఎన్వైరన్మెంట్ అండ్ నేచర్ ఎవరు కూడా కాదు, అంటే పర్యావరణాన్ని కాపాడుకుందాం అనుకునే మనిషి కాబట్టి, ఎన్వైరన్మెంట్ సేఫ్టీ గురించి అంత ప్రీచ్ చేసే మనిషి కాబట్టి అతను వాడడం. సో బీట్ కలర్ కానీ అంటే మనిషి డ్రెస్అప్ అయ్యే విధానం కూడా ఒక చెట్టు ఎంత న్యాచురల్గా ఉంటుంది, సముద్రం న్యాచురల్గా ఉంటుంది, అవి స్వతహాగానే అందంగా ఉంటాయి. వాటిని మనం రోజు దువ్వి మేకప్ వేయం. సో ఇతను కూడా అలాగే ఉండాలి, అంటే స్నానం చేసి షర్ట్ ప్యాంట్ వెళ్ళిపోవాలి బయటికి, పెద్ద రెడీ అవ్వడం మనిషి. నేచర్లో కలిసిపోయి చాలా క్యాజువల్గా ఫ్రీగా ఉండే మనిషిలా ఉండాలని అని కేర్ తీసుకున్నాం. బాగా హోంవర్క్ చేశారు ఆయన కూడా దాని గురించి. చాలా. అది ఎవరు డిజైన్ ఎవరండి మామూలుగా కాస్ట్యూమ్స్? అశ్విన్ అని వెరీ ఫెంటాస్టిక్ డిజైనర్ సార్. అంటే మనం కొంచెం ఎన్వైరన్మెంటల్ లవరు, దాని సేఫ్టీ గురించి ఆలోచించే మనిషి అని చెప్పంగానే వెళ్ళి అసలు బేపచ్చిన హోంవర్క్, అతని యాక్సెసరీస్ కూడా ఏం వాడాలి అని చెప్పి చిన్న ఒక 10-15 days రీసెర్చ్ చేసి ఏదైతే బాగుంటాయి సార్, ఏదైతే బాగుంటాయి, బ్యాగ్స్ ఇలా బాగుంటాయి, ట్రావెల్ బ్యాగ్స్ ఇలా బాగుంటాయి, షూస్ ఇలా బాగుంటాయి అని బాగా హోంవర్క్ చేశాడు. అదే నాకు డిఫరెంట్ కంటే మనిషి అందంగా ఉండాలి. నా హీరోస్ అలా ఓకే, కొత్తదనం కంటే మనిషి అందంగా ఉండాలి. పై నేచర్లో ఎవరు సార్ రెడీ అవ్వడు అసలు అది అంత టైం లేదు అసలు. పొద్దున్న లేస్తే ఎప్పుడు సూర్యోదయం చూడాలని పెరుగుతుంటాడు అతను. సో గడ్డం పెంచడానికి కారణం అదేనా? అంతే అసలు ఆడికి టైం లేదు సార్ జీవితంలో. ఆడికి కూర్చొని ఈ సైడ్ గేకాలి, దీనికి ఒక షేప్ ఇవ్వాలని టైం లేదు అతనికి. నాకు సన్ రైజ్ ఇంపార్టెంట్ అనుకుంటాడు అతను. పొద్దున 6:30 అయితే ఎక్కడో సన్ రైజ్ ఎక్కడ వెళ్ళిపోతాడు, మిస్ అవ్వడు. ఫైట్ అయిపోయిన తర్వాత కూడా మీరు అలా వస్తారు అలా పైకి చూసుకుంటే అప్పుడు సన్సెట్ అవుతుంటాడు. అంటే ఒక క్షణం మళ్ళీ అక్కడ ఛాన్స్ ఉంది, అలా సన్సెట్ కూడా చూసుకొని మురిసిపోతే వెళ్ళిపోతుంటాడు. అసలు ఆయనకి రెడీ అయ్యి అందమైన క్రాఫ్, అందమైన గడ్డం, దానికి షేప్, అసలు ఆనందకి జీవితంలో అంత టైం లేదు అసలు పాపం. బట్ ఇంత హెవీగా గడ్డం అనేది ఫస్ట్ టైం అనుకుంటా ఆయన ఎన్టీఆర్ గారు కదా. నానక ప్రాంతంలో అదే షేప్ ఉంటుంది. జనతా గ్యారేజ్ ప్రమోషన్ విషయానికి వస్తే మీ గ్రూప్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు నిత్యామేనన్ గారు పెద్దగా కనబడలేదు ప్రమోషన్ విషయానికి వస్తే. ఏంటి దానికైనా ఇది ఉందా, లేకపోతే కాంబినేషన్లో సమంత ఉన్నప్పుడు నిత్యామేనన్ ఉండకపోవడం, నిత్యామేనన్ ఉన్నప్పుడు సమంత ఉండకపోవడం, వాళ్ళ డేట్స్ పెట్టే అంటే ఆవిడ ప్రీ రిలీజ్ ఏమో సమంత నిత్యామేనన్ గారి గ్రాండ్ మదర్ ఎవరు ఎక్స్పైర్ అంటున్నారు. ఓకే ఓకే, ఆవిడ అవైలబుల్ లేదు. ఓకే ఓకే. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమో ఈవిడ వచ్చేసారు. మార్నింగ్ ఏదో విక్రమ్ గారు మ్యారేజ్కి వెళ్ళి మరి ఇమ్మీడియట్ ఫ్లైట్ పెట్టుకుని ప్రమోషన్స్కి వచ్చారు. అప్పుడేమో సమంత అవుట్ ఆఫ్ టౌన్. బట్ ఎవ్రీవన్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ప్రమోషన్స్ పాపం. కాంబినేషన్ డేట్ కుదరలేదు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏ మనిషి అయినా సరే చిన్న ఇన్సిడెంట్తోనే అవుతాడు తప్ప దానికి ఒక ప్రిపరేషన్ ఉండదేమోనని. ఓకే. సో క్యారెక్టర్ ఎప్పుడు ఎవాల్వ్ అవ్వాలంటే ఆడ కళ్ళ ముందరికే సంఘటనగా రియాక్ట్ అవుతాడు.